నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా తీసిన సినిమాలు, వెబ్ సిరీస్లకు మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీ సినిమాలు టాప్ ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ స్టోరీనే. అభం శుభం తెలియని ఎంతో మంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. తమ జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకుంటున్నారు. అలాంటి ఓ స్త్రీ యథార్థ గాథే ఈ సినిమా. చదువుకోవడానికని నగరానికి వెళ్లి బలవంతంగా వ్యభిచార కూపంలోకి వెళ్లి బయటకు వచ్చిన అమ్మాయిల అనుభవాలని తీసుకుని ఓ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీని రూపొందించారు. ప్రజ్వల సంస్థ ఫౌండర్ సునీతా కృష్ణన్ చెప్పిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో తెరకెక్కిన ఈ సినిమా అనేక అవార్డులను కూడా అందుకుంది. 61వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ స్పెషల్ జ్యూరీ మెన్షన్, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డెట్రాయిట్ ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫిల్మ్, ఇలా ఎన్నో అవార్డులను ఈ మూవీ అందుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ మూవీ అమలాపురంలో మొదలవుతుంది. శ్రీనివాస్ సమాజ సేవకుడిగా మంచి గుర్తింపు ఉంటుంది. అతనికి ఒక్కగానొక్క కూతురు దుర్గా తెలివైన విద్యార్థిని. ఇంటర్లో పాఠశాల ఫస్ట్ రావడమే కాదు, ఆ జిల్లాలోనే 8వ ర్యాంక్ సంపాదించుకుంటుంది. ఆ తర్వాత ఉన్నత చదువులు తన ఊరిలో కాకుండా హైదరాబాద్ వెళ్లి చదవాలనుకుంటుంది. కానీ తండ్రి మాత్రం ఇందుకు ఒప్పుకోవడం. అయితే దుర్గా వాళ్ళ నాన్నకి తెలియకుండా హైదరాబాద్ కాలేజ్లో చేరాలని అమలాపురం నుంచి హైదరాబాద్ బయలుదేరుతుంది. అయితే నగరంలో మొదటి రోజే ఓ బ్రోతల్ గ్యాంగ్ కి దొరుకుతుంది దుర్గా. అక్కడి నుంచి 10 రోజులు తనని సిటీలోని పలువురు పెద్దలు రకరకాలుగా చిత్రవద చేస్తారు. అదే సమయంలో దుర్గకి వాళ్ళ నాన్న గురించి ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. అసలు దుర్గకి తెలిసిన న్యూస్ ఏమిటి? ఆ వ్యభిచార కుంపంలో నుంచి దుర్గ బయటపడిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేరు నా బంగారు తల్లి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద బుద్ధ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న రాజేష్ టచ్ రివర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీనివాస్, సిద్దిక్, దుర్గా, అంజలి పాటిల్ ప్రధాన పాత్రలు పోషించారు. సుమారు 2 గంటల నిడివితో ఉండే ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో ఉంది. IMDbలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ ఉంది.